ఐపీఎల్ 2025లో భాగంగా హైదరాబాద్లోని ఉప్పల్ స్టేడియంలో హైదరాబాద్ ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరిగిన మ్యాచ్ ఫలితం తేలకుండానే వరుణుడు కారణంగా వర్షార్పణమైంది. ఈ సీజన్లో ఎప్పుడూ లేని విధంగా మొదటిసారి హైదరాబాద్ బౌలర్లు అసాధారణ బౌలింగ్ ప్రదర్శన చేశారు. దీంతో ఈ మ్యాచ్లో హైదరాబాద్ గెలుపు ఖాయమని అందరూ అనుకున్నారు. కానీ వరుణుడు ఎంట్రీ ఇచ్చి హైదరాబాద్ జట్టు ఫ్యాన్స్ ని సర్వనాశనం చేశాడు. టెక్నికల్ లెక్కల ప్రకారం ప్లే ఆఫ్స్ రేసులో ఉండాలంటే ఖచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్లో అందుకు తగ్గట్టే హైదరాబాద్ జట్టు ఊహించని ఆటతీరుతో ఆకట్టుకుంది. ముఖ్యంగా కమ్మిన్స్ టాప్ క్లాస్ బౌలింగ్తో ఢిల్లీ బ్యాటర్లను భూస్థాపితం చేశాడు. దీంతో హైదరాబాద్ జట్టు గెలుపు జెండా రెపరెపలాడుతుందని ఎస్ఆర్హెచ్ అభిమానులు ఉత్సాహంతో ఉరకలేశారు. కానీ ఆ ఉత్సాహంపై వరుణుడు ఉరిమి హైదరాబాద్ జట్టు ఆశలను మూసీనదిలో కలిపేశాడు. ఈ మ్యాచ్ రద్దవడం కారణంగా ఖచ్చితంగా 2 పాయింట్లు సాధించాల్సిన ఈ మ్యాచ్లో హైదరాబాద్ జట్టు కేవలం 1 పాయింట్ మాత్రమే దక్కించుకుంది. ఈ కారణంగా అఫీషియల్ గా హైదరాబాద్ జట్టు ఈ సీజన్ ప్లే ఆఫ్స్ రేస్ నుండి తప్పుకుంటున్నట్లు ఐపీఎల్ బోర్డు అధికారికంగా ప్రకటించింది. పాయింట్స్ టేబుల్ ప్రకారం ఈ మ్యాచ్ కు ముందు వరకు ఢిల్లీ జట్టు 12 పాయింట్లతో 5వ స్థానంలో, హైదరాబాద్ జట్టు 6 పాయింట్లతో ఉండేది. అయితే ఈ మ్యాచ్ రద్దవడంతో 2 జట్లకు చెరొక పాయింట్ లభించింది. దీంతో హైదరాబాద్ జట్టు 9వ స్థానం నుండి 8వ స్థానానికి రాగా, ఢిల్లీ జట్టు 5వ స్థానంలోనే ప్రస్తుతానికి కొనసాగుతుంది. ఖచ్చితంగా ఓడిపోయే మ్యాచ్లో ఢిల్లీ జట్టు వరుణుడి పుణ్యమా అని 1 పాయింట్ దక్కించుకుని బయటపడి ప్లే ఆఫ్స్ రేసులో మరో అడుగు ముందుకు వేసింది. ప్రస్తుతం లక్నో, కోల్కతా, గుజరాత్, ముంబై, పంజాబ్ జట్లు ఇంకా ప్లే ఆఫ్ స్థానం కోసం దోబూచులాడుతున్నాయి. ఈ పరిస్థితుల్లో ఢిల్లీ గనుక ఈ మ్యాచ్లో ఓడిపోయి ఉంటే ఈ జట్లన్నీ కూడా ఆనందపడేవి. కానీ ఈ మ్యాచ్లో ఢిల్లీ 1 పాయింట్ని సాధించి ఈ 5 జట్లకు షాక్ ఇచ్చిందని చెప్పాలి. అలా ఊహించని విధంగా ఈ మ్యాచ్లో వరుణుడు ఎంట్రీ ఇచ్చి ఢిల్లీని బ్రతికించాడు. ఎస్ఆర్హెచ్ ను ప్లే ఆఫ్స్ రేస్ నుండి లేపేశాడు. టాస్ గెలిచిన హైదరాబాద్ జట్టు మొదట బౌలింగ్ చేయాలని నిర్ణయించుకుంది. ఈ మ్యాచ్లో ఢిల్లీ జట్టు ఓపెనింగ్ కాంబినేషన్ చేంజ్ చేసింది. ఓపెనర్గా వచ్చిన అభిషేక్ పోరెల్ను వన్ డౌన్ బ్యాటర్గా వచ్చే కరుణ్ నాయర్ను ఓపెనర్గా పంపారు. కానీ ఈ ప్లాన్ కాస్త బ్యాక్ ఫైర్ అయింది. ఇన్నింగ్స్ మొదటి బంతికే కరుణ్ నాయర్ గోల్డెన్ డకౌట్ అయ్యాడు. ఈ సీజన్లో ఇప్పటి వరకు ఒకే ఒక మ్యాచ్లో ఫైర్ చూపించిన కరుణ్ నాయర్ ఆ తర్వాత ఏమాత్రం కరుణ చూపించని విధంగా బ్యాటింగ్ చేస్తూ ఢిల్లీ జట్టుకు కన్నీరు తెప్పిస్తున్నాడు. కరుణ్ నాయర్ పోతే పోయాడు అనుకునేలోపు డూప్లెసిస్ 3 పరుగులకు, అభిషేక్ పోరెల్ 8 పరుగులకు అవుట్ అయ్యారు. ఇక్కడ ఒక ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఢిల్లీ జట్టులోని మొదటి 3 బ్యాటర్లు కమ్మిన్స్ బౌలింగ్లోనే అవుట్ అవ్వగా ఆ 3 క్యాచ్లను కూడా కీపర్గా వ్యవహరించిన ఇషాన్ కిషన్ పట్టుకోవడం విశేషం. ఈ ట్రిపుల్ షాక్ నుండి తేరుకోకముందే ఆదుకుంటారనుకున్న అక్షర్ పటేల్, కేఎల్ రాహుల్ కూడా జెండా ఎత్తేశారు. అక్షర్ పటేల్ 6 పరుగుల వద్ద హర్షల్ పటేల్ బౌలింగ్లో అవుట్ అవ్వగా 10 పరుగుల వద్ద కేఎల్ రాహుల్, జయదేవ్ ఉనాద్గత్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు. దీంతో ఊహించని రీతిలో ఢిల్లీ జట్టు 29 పరుగులకే 5 వికెట్లను కోల్పోయింది. తీవ్ర ఒత్తిడిలోకి జారిపోయింది. దీంతో బ్యాటింగ్ భారం మొత్తం ట్రిస్టన్ స్టబ్స్, విప్రజ్ నిగంలపైన పడింది. వీరిద్దరూ కలిసి 6వ వికెట్కు 33 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. వీరి భాగస్వామ్యం గాడిలో పడిందనుకుంటున్న తరుణంలో 17 బంతుల్లో 106 స్ట్రైక్ రేట్తో 18 పరుగులు చేసిన విప్రజ్ నిగమ్ అవుట్ అవ్వడంతో ఒక్కసారిగా ఢిల్లీ మైండ్ బ్లాక్ అయింది. ఇక ఢిల్లీ జట్టు 100 పరుగులలోపే ఆల్అవుట్ అవుతుందేమోనని అనిపించింది. అయితే ఇటువంటి సందర్భంలో ఇంపాక్ట్ ప్లేయర్గా బరిలోకి దిగిన అశుతోష్ శర్మ అసలైన ఇంపాక్ట్ ని చూపిస్తూ క్రీజులోకి వచ్చినప్పటి నుండి కూడా దూకుడుగాడుతూ పరుగులు రాబట్టాడు. 150కి పైగా స్ట్రైక్ రేట్తో బ్యాటింగ్ చేసి హైదరాబాద్ బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. అతడికి ట్రిస్టన్ స్టబ్స్ కూడా చక్కటి సహకారాన్ని అందించాడు. వీరిద్దరూ కలిసి 7వ వికెట్కు 66 పరుగుల అతి ముఖ్యమైన భాగస్వామ్యాన్ని నెలకొల్పి ఢిల్లీ జట్టు స్కోరును 130 పరుగుల మార్కు దాటించారు. అయితే చివరిలో 26 బంతుల్లో 158 స్ట్రైక్ రేట్తో 41 పరుగులు చేసిన అశుతోష్ శర్మ చివరి ఓవర్లో ఇషాన్ మలింగా బౌలింగ్లో అవుట్ అయ్యాడు. స్టబ్స్ మాత్రం 36 బంతులకు గాను 41 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. చివర్లో వచ్చిన స్టార్క్ 1 పరుగు చేశాడు. దీంతో ఢిల్లీ జట్టు 20 ఓవర్లకు గాను 7 వికెట్లు నష్టపోయి 133 పరుగులు చేయగలిగింది. హైదరాబాద్ బౌలర్ల విషయానికి వస్తే కెప్టెన్ కమ్మిన్స్ టాప్ క్లాస్ బౌలింగ్తో అదరగొట్టాడు. 4 ఓవర్లకు గాను 19 పరుగులు మాత్రమే ఇచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. మిగతా బౌలర్లలో హర్షల్ పటేల్, ఇషాన్ మలింగా, జయదేవ్ ఉనాద్గత్ 1 వికెట్ను దక్కించుకున్నారు. అన్నిటికంటే ఆసక్తికరమైన విషయం ఏంటంటే జయదేవ్ ఉనాద్గత్ ఈ మ్యాచ్లో 4 ఓవర్లకు గాను కేవలం 13 పరుగులు మాత్రమే సమర్పించుకుని అబ్బురపరిచాడు. అలా ఈ మ్యాచ్లో హైదరాబాద్ జట్టు బౌలర్లు సూపర్ బౌలింగ్తో ఆకట్టుకున్నారు.
రెండవ ఇన్నింగ్స్ ప్రారంభానికి ముందు ఎడతెరపి లేని వర్షం కురవడంతో మ్యాచ్ పూర్తిగా రద్దయింది. అలా ఢిల్లీ ఓటమి నుండి బతికిపోయి ఎస్ఆర్హెచ్ ఎలిమినేట్ అయిపోయింది. ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.